హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో మనం దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. దేవుని వాక్యము పవిత్రమైనది, యథార్థమైనది, సృజనాత్మక శక్తి కలిగినది, బాగు చేయనది, బ్రతికించినది, నిత్యము నిలకడగా ఉండునది, మధురమైనది, పాదములకు దీపమై ఉన్నది, త్రోవకు వెలుగై ఉన్నది, సత్యమైనది, ప్రకృతిని నియంత్రించినది. దేవుని వాక్యము ఎంత శక్తివంతమైనదో విన్నారు కదండి. అట్టి దేవుని వాక్యాన్ని మనం ప్రతిరోజు ధ్యానిస్తే దేవుడు మనతో తప్పకుండా వాక్యం ద్వారా మాట్లాడతారు. బైబిల్ గ్రంథంలో కీర్తనలు 119:50 నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనలను తన వాక్కు ద్వారా బలపరుస్తారు. వాగ్దానం ద్వారా మనం బలం పొందుకుంటాం. అట్టి దేవుని వాక్కు ద్వారా దేవుడు మనలందరినీ బలపరచును గాక. ఆమెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.